పుణ్యం అంటే ఏం చేస్తే పుణ్యం వస్తుంది? మృదువైన మాట మాట్లాడితే పుణ్యం వస్తుంది. డబ్బు దానం చేస్తే పుణ్యం రాదు. మృదువైన మాట మాట్లాడితే పుణ్యం వస్తుంది. ఎలా? చిన్న మృదువైన మాట. ఎవరో ఎక్కడో ఆకలితో ఉన్నారు, వెళ్ళి తింటారా అని అన్నారు అనుకోండి. అయ్యా ఆకలిస్తూ తింటాను అంటారు. అక్కడికి వెళ్ళి తింటావా ఎడ నాన్న అవునా అన్నా, వీడు నాకంటే తెలుసుకుంటున్నట్టున్నాడు. అయ్యా దండం పెద్ద నాకు వద్దు అంటాడు. మీరు ఆకలితో నన్ను ఎప్పుడు తక్కువ వేయకండి దయచేసి. నేను పెట్టుకున్నాను, అతను ఆకలితో ఉన్నాడు, తింటాడు, ఇష్టం మాట్లాడుతున్నప్పుడు ప్రేమ మృదువుగా మాట్లాడారు. అయ్యా భోజనం చేస్తారా, ఆకలిస్తుందండి మీకు అని నేను మాట్లాడితే తినకూడదు. అడుగు తినే వాళ్ళకు కూడా వస్తుందండి ఆత్మసాక్ష్యం, వాళ్ళకు ఉంటుంది. వాళ్ళంత ఈజీ ఎవరు పెడితే వాళ్ళు తినరు. బాగుంటున్నాం. నేను చాలా మందిని చూశాను. ఆకలిస్తుందా తింటామంటే వద్దు అన్నవాళ్ళు. అయ్యో తినండి మీరు ఆకలిస్తుంది ఓమయ్యాను అన్నారు. వాళ్ళకు ఆత్మాభిమానం అంటే ఎలాగా మృదువుగా అడగాలి, నవ్వుతూ అడగాలి. కానీ ఆ రోజు ఏంటో నాకు ప్రారంభం నవ్వుతూ అడగలేదు. ఏమన్నా తింటారా అంటే అక్కడ పోయి తప్పాలి. అలా అడగకూడదు. ప్రేమగా నవ్వుతూ అడగాలి. వాక్కు మృదువుగా వస్తే ఇంకా ఎక్కడ చోట మాట్లాడచ్చు, ఏ చోట మాట్లాడచ్చు. మన మీద యుద్ధానికి వచ్చారు, తిడుతున్నారు, కొడుతున్నారు. ఆ సమయంలో సంస్కారవంతంతో ఒక్క మాట, ఒకే ఒక్క మాట అలా మంచి నమస్కరిస్తారు మృదువుగా, ఒక చిరునవ్వు. ఇంకా మనకు ఇచ్చారు పరమేశ్వరుడు కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు 5 ఇచ్చారు. ఏంటి జ్ఞానేంద్రియాలు? ఏంటి జ్ఞానేంద్రియాలు? ముక్కు, చెవి, నోరు, చెవి. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. దీన్ని ఎటు వాడుకున్నాడు? ఈ 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, 5 కర్మేంద్రియాలు ఇచ్చాడు. ఏంటి కర్మేంద్రియాలు? కాళ్ళు, చేతులు, తర్వాత మర్చిపోయారా? ఇలా మర్చిపోతుందా? ఇవి మీరు కనుక్కోండి, చెప్పాలి. మీకు తెలిసే ప్రతి వ్యక్తిలో ఉన్నాయి, లేకుండా లేడు వ్యక్తి. కర్మేంద్రియాలు ఉన్నాయి. దయచేసి తెలుసుకోండి పెట్టాలి. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను భగవంతుడు ఎలా వాడుకుంటున్నాడు? వాక్కుని ఇచ్చాడు. వీటిని వాడుకోవాలంటే వాక్కుని ఇచ్చాడు. 84 లక్షల జీవరాశులకు లేనటువంటి వరం ఒక్క మనుషుడు ఇచ్చాడు. మనుషుడికి వాక్కుని ఇచ్చి మృదువైన వాక్కుతో ఈ జ్ఞానేంద్రియాలను వాడుకున్నాడు. మృదువైన వాక్కుతో కర్మేంద్రియాలను వాడుకున్నాడు. దీనితో పాటుగా ఒక్క వాక్కిస్తే మనుషుడు ధరించలేడని ఆ పరమేశ్వరుడు మన పైన పెద్ద ప్రేమానురాగాలతో పరమ వాత్సల్యంతో ఒక బుద్ధి ఇచ్చాడు. 84 లక్షల జీవరాశులకు 83,99,999 జీవరాశులకు ఇవ్వనటువంటి వరం ఒక్క మనుషుడు ఇచ్చాడు. ఆ ఒక్క జీవిని అడ్డంగా ముక్కించి, నిలువుగా పెంచి, వాక్కు స్వరపేక్షనిచ్చి, బుద్ధినిచ్చి, జ్ఞానేంద్రియాలనిచ్చి, కర్మేంద్రియాలనిచ్చి, సమయానికి ఆకలేటట్టుగా చేసి, సమయానికి నిద్ర వచ్చేలాగా చేసి, సమయానికి దేవతార్చన చేసుకోమని బ్రహ్మ ముహూర్తాన్ని ఇచ్చి, ఇన్ని ఇస్తే ఈ కర్మేంద్రియాలు ఎటువైపు తీసుకెళ్తున్నాం, ఈ జ్ఞానేంద్రియాలు ఎటువైపు తీసుకెళ్తున్నాం? బాగుపడిన ఆలోచన ఇస్తాం.
చెవు ఎన్ని వినాలి? శ్రవణానికి సంబంధించింది వినాలి, భగవతారాధనకు సంబంధించిన వినాలి. కన్నులు ఏం చేయాలి? పరమ దైవత్వాన్ని చూపించే విధంగా చూడాలి. నోరు ఏం చేయాలి? దైవనామ స్మరణ ఉచ్చరించాలి. చేస్తున్నామా? ఈ శరీరాన్ని దేనితో కలపాలి? అసందర్భమైనటువంటి వాటితో కలిపి దేహాన్ని పాడుబడి చేస్తున్నాం. అసందర్భమైన మాటలు మాట్లాడి వాక్కును ఖరాబ్ చేసుకుంటున్నాం, చెడగొట్టుకుంటున్నాం. అసందర్భమైన చూపులు చూసి కనులకు జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాం. అసందర్భమైన మాటలు విని చెవులకు వినిపిని శక్తిని పోగొట్టుకుంటున్నాం. అసందర్భమైన వాసనలు బట్టి దైవానికి దైవం ఇచ్చిన దాన్ని వాడుకోవట్లే మనం. అది వాడుకోవాలంటే అవి ఎలా పనిచేయాలంటే మహాభారతం వినాలి, రామాయణం వినాలి, భాగవతం వినాలి, భగవద్గీతలు పారాయణం చేయాలి. ఎలా పారాయణం? భగవద్గీతలను అర్థవంతంగా శ్లోకాన్ని చదివి దాని తాత్పర్యాన్ని వివరిస్తూ పారాయణ చేయాలి. తెలిసేసుకుంటారా? చాలా మంది పెద్దలు భగవద్గీత పారాయణం చేస్తున్నారు, కానీ అర్థాలు చెప్పట్లేదు. ఆ అర్థాన్ని కూడా భగవద్గీతలో శ్లోకం ఇచ్చారు, అర్థాన్ని ఇచ్చారు. దాన్ని ఇంకొంచెం విపులీకరించి చెబితే భగవద్గీత పారాయణలు కూడా అద్భుతంగా మనిషిని తీర్చిదిద్దగలవు. చెప్పట్లేదు. శ్లోకాలు పారాయణ చేస్తున్నాను. 18 అధ్యాయాలలో అధ్యాయానికి 2-3 శ్లోకాలు పారాయణ చేస్తున్నా, వదిలేస్తున్నారు. చాలా సందర్భాలు చూస్తున్నాం. అలా చేయలేదు. భగవద్గీత విలువను మనమే పోగొట్టుకుంటున్నాం. మన భగవద్గీతను మిగతా దేశాలలో దైవ గ్రంథంగా భావిస్తున్నాం. మనమేం చేస్తున్నాం? భగవద్గీతను మూలకు పెట్టే గ్రంథం అనుకుంటున్నాం, పనికిరాని గ్రంథంగా పెట్టుకుంటున్నాం. ఎంతమంది అండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. ఉదయం లేవగానే ఇది భగవద్గీత, ఇది మహాభారతం, ఇది రామాయణం, ఇది భాగవతం అని మీ పిల్లలకు చెప్పిన వాళ్ళు ఎక్కడ ఉన్నారని చూపించిన వాళ్ళు. ఇది మన సంస్కారం. కానీ మనం చాలా పెద్దవాళ్ళం. ఎంత పెద్దవాళ్ళం? మాట అంటే పడని వాళ్ళం, గౌరవం ఇవ్వకపోతే పడని వాళ్ళం. ఇంతమంది వచ్చారు, నాకు కూర్చేవా, నాకు ఆసనం వేవా, నన్ను ఎదుర్కోవా, ఎంతెంతనో. కానీ నీ ఇంట్లో మనవడికి, నీ ఇంట్లో మనవరాలకి, నీ ఇంట్లో కొడుక్కి, కూతురికి ఇది రామాయణం అని చూపించలేకపోయారే, ఎందుకు నీ పెద్దరికం కాల్సనా? మాట్లాడుకుంటూ మాట్లాడతాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఏం నేర్పుతున్నాం మనం అంటే మనకి ఏంటి? ఇంట్లో తల్లికి లేదు, తండ్రికి లేదు. తండ్రికి ఏముండాలి? తల్లికి ఉండాలి. తల్లికి ముందు సంస్కారం ఉండాలి. ఏ సంస్కారం? ఉదయం లేవగానే స్నానం చేయకూడదు, సంస్కారం. ఉదయం లేవగానే స్నానం చేయకూడదు, అదొక సంస్కారం. ఇప్పుడు నడుస్తున్న సంస్కారం చెప్తున్నాం. పాప ఎప్పుడు 9 గంటలకు స్నానం చేయాలి. చేసి ఒక ధరించకూడని వస్త్రాన్ని ధరించాలి. ఏంటి వస్త్రం? మీరే చెప్పాలి. నేను బతకూడదా? నేను దగ్గర చేస్తున్నారా? చెప్పట్టు. ఎంతమంది మహాభారతం విని ఆ నిషేధించినటువంటి వస్తువును వృద్ధందాకా వేయని వార్త అర్థం కాల కష్టమే. నిషేధించినటువంటి నైటీని ఉదయం లేవగానే స్నానం ఆచరించి వెయ్యకూడని మాటలు ఎందుకున్నారు? వేసేవారు కాదు, వెయ్యలేకుండా ఉన్నవారు, చక్కగా చీరలు కట్టుకున్నవారు, చక్కగా డ్రెస్సులు వేసుకున్నవారు, నైటీలు వేయకుండా ఉన్నవారు.
దయచేసి మహాభారతం ఎన్ని మార్లు పొందుతున్నారండి, ఎన్నిసార్లు చెప్పారండి, దండం పెట్టి కూడా చెప్పారు కదండి. ఈరోజు కూడా మాతల యొక్క పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నాము. నైట్ రాత్రి మాత్రమే వాడాలి. ఉదయం స్నానం చేసిన తర్వాత చక్కగా లక్ష్మీదేవిలా సారీ పెట్టండి. స్నానం ఆచరించి మీ వంట రూమ్లోకి వెళ్ళండి. అగ్ని ఆలయం అని ఎన్నిసార్లు దేవాలయం, మీ వంట రూము అగ్ని ఆలయం, అగ్నిహోత్రం, అదొక యజ్ఞం. అలాంటి యజ్ఞం దగ్గరికి స్నానం ఆచరించి చక్కగా చీర కట్టుకుని వెళ్ళండి, లేదా డ్రెస్ అయినా వేసుకుని వెళ్ళండి. నైటీలు వేసి వెళ్ళకండి. నైటీలతో మీరు కొందరు తులసి పూజలు చేస్తున్నారు, ఇంట్లో దీపారాధన చేస్తున్నారు, అది పరమ దరిద్రం. ఇంటిలో అలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మి ఉండదు, దరిద్రం దేవుడు చూపుతుంది. ఇప్పుడు ఈ సంస్కారమే తల్లికి తెలియదు. పిల్లలకి ఏం చెప్తారు? ఇది భారతమని, ఇది రామాయణమని, ఇది భాగవత గ్రంథమని. రెండు, ఎంతమంది ఇళ్లలో భారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత ఉన్నారు? ఎంతమంది ఇళ్లలో ఉంటారు? మహాభారతం కానీ, భాగవతం కానీ, రామాయణాలు కానీ, భగవద్గీతలు కానీ ఇటు సైడ్ ఎవరికి లేవా? భారతం లేవా? ఇది కూడా ఈ దర్శకుర్తి పురాణంలో మహాభారతం చెప్పడం వల్ల వచ్చింది కదా. ఇది మన సంస్కారం. ఎవరు నేర్పాలండి ఈ సంస్కారం? ఈ సంస్కారం ఎవరు నేర్పాలి? ఓ గురువు నేర్పన్నా? మన అంతరాత్మే నేర్పాలి. నేను ఒక హిందువుని, హిందూ అన్నప్పుడు ఎలా ఉండాలి? నాకు ఒక గ్రంథం ఉంది. కొందరికి సైతాన్లకు ఒకటే గ్రంథం ఉంటుంది, దయ్యాలకు ఒకటే గ్రంథం ఉంటుంది, కానీ దేవతలకు 100 రకాలుగా ఉంటాయి. 100 రకాలుగా జ్ఞానబోధ జరుగుతుంది. ఎందుకు? దయ్యాలకు ఒకటి ఎత్తి చాలు, సైతాన్లకు ఒకటి ఎత్తి చాలు. ఎంత పరమాత్మకమైనటువంటి సంస్కారాన్ని విడిచిపెడుతున్నామని మనం. తండ్రికి ఏముండాలి? ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవాలి. ఇంటి యజమాని. ఇంటి యజమాని ఎవరు? పురుషుడు కాదు, మగాడు. నేను మగాన్ని చెప్పుకున్నటువంటి మగాళ్ళందరూ కూడా ఇంటి యజమానులే. అలాంటి మగాళ్ళు ఎక్కడ మగాళ్ళు అనిపించుకోగలుగుతారు? బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించి దీపారాధన చేసిన వాడు నీకాల్సైన మగాడని చెప్తుంది శాస్త్రం. అంతే తప్ప పైకేదో నేను మగాన్ని తప్పుకోండి శాస్త్రం. బ్రహ్మ ముహూర్తం అంత గొప్పది. అలాంటి బ్రహ్మ ముహూర్తంలో లేచిన మహాత్ములు చాలా తక్కువ. ఇక్కడ ఉన్న పురుషోత్తములు చాలా మంది మహాత్ములారా, మీ పాదపద్మములకు చేతుకోటి ప్రణామములు. ఎంతమంది బ్రహ్మముహూర్తంలో లేస్తున్నారు? అబద్ధమానకండి దయచేసి మాట్లాడుతున్నారు. బ్రహ్మముహూర్తం అని ఎంతమంది లేస్తున్నారు పురుషోత్తములారా? ఇది మనకున్న సంస్కారం. మహాభారతం ప్రారంభమయ్యి 120 రోజులు. ఇంకా కూడా చెప్పాలండి, ఒక పని చేస్తాను, ఇక ఖచ్చితంగా చేస్తాను కూడా, చేయిస్తాడు పరమేశ్వరుడు. ఏమిటంటే ఒక రోజున ప్రతి గుమ్మం వెళ్ళి ఆ ఇంటి యజమాని కాళ్ళు కడిగి నమస్కరించి వస్తాం. బ్రహ్మముహూర్తం చేయించమంటారా ఆ కార్యక్రమాన్ని? ఉన్నారు మహాత్ములు, ఎందరో ఉన్నారు. అలా కాళ్ళు కడిగి చేయించేవారు. మరొక్కసారి దయచేసి రేపో ఎల్లుండో అడుగుతారు, బ్రహ్మ ముహూర్తంలో లేస్తున్నామని ఘంటాపదంగా చెప్పండి. ఈ సంస్కారం ఇంటి యజమానికి ఉంటే, ఆ సంస్కారం ఆ తల్లికి ఉంటే పిల్లలకు చెప్పగలుగుతారు. ఇక్కడ పోతుంది మనం. వాక్కును ఎలా వాడుకోవాలి అంటే సంస్కారంతో వాడుకోవాలి. చక్కగా స్త్రీలు గాజులు ధరించాలి, కాళ్ళకు పట్టీలు ధరించాలి. చక్కగా స్త్రీలందరూ కూడా
కేశపాశమును విరబూసుకొని దేవాలయాలకు పోవద్దు, ఇంటిలో ప్రసాదాలు చేయకూడదు. ఆ ప్రసాదం ఎవరు తయారు తెలుసా? కాదు, ఇంటిలో నెత్తిని విరబూసుకొని, శిరస్సు ఉన్నటువంటి కేశపాశము విరబూసుకొని ఇంటిలో ప్రసాదం చేస్తే, ప్రసాదం అంటే అన్నం ప్రసాదమే, కూర ప్రసాదమే, మీరు చేస్తున్న పలహారం ప్రసాదమే, ప్రతిదీ ప్రసాదమే. ఇంటిలో స్త్రీ చేస్తున్నది. అది ఎవరు వండుతున్నారో తెలుసా? అలా వేసుకొని చేస్తున్నటువంటి దయ్యాలు, భూతాలు, రాక్షసులు వండుతున్నట్టు లెక్క. అలా వండినటువంటి పదార్థాన్ని ప్రవేశం ఉంచుకుంటారా? ఉంచుకోవద్దు. దయచేసి కేశపాశాన్ని విరబూసుకొని గుడులకు వెళ్ళదు. 2, పొద్దున్న లేస్తే ఇది రామాయణంలా చదవడాన్ని మీ పిల్లలకు చెప్పుకోవాలి, భాగవతం అని చెప్పుకోవాలి, మహాభారతం చదువుమని చెప్పాలి, భాగవతం చదువుమని చెప్పాలి. ఇది భగవద్గీత అని పరిచయం చేయించాలి. మొన్న చోట పిల్లలు అడిగితే, కొన్ని స్కూళ్ళలో అడిగితే భాగవతం ఎలా ఉంటుందో తెలుసా అంటే ఏమో తెలియదంటున్నాడు, మహాభారతం ఎప్పుడంటే తెలియదంటున్నాడు, రామాయణం ఎలా ఉంటుందంటే తెలియదంటున్నాడు. పోనీ భగవద్గీత తెలుసా అంటే అది ఎప్పుడుంటుందండి అని అడుగుతున్నాడు. నీ తల్లిలా నీ తండ్రిలా ఉంటుందిరా మహాభారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత అని చెబితే అంత రాక్షసంగా ఉంటుందా అని అన్నాడు. అర్థమైందన్నమాట. భారతం, మహాభారతం, రామాయణం అంటే నీ తల్లిదండ్రులా ఉంటుంది రా అన్నాడు. అంత రాక్షసంగా ఉంటుందా? అయ్యో బాబు ఎంత నాకున్నాడు అంటే దాని అర్థం ఇంట్లో తల్లిదండ్రి అంత రాక్షసులు ప్రవర్తిస్తున్నారు అర్థం. పిల్లల ముందే తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, రాక్షస గల మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏమని అంటున్నాడు? తల్లిదండ్రులతో పోల్చి చెప్పినా అయ్యో బాబు నాకు వద్దు అంటున్నాడు. ఎక్కడండి మనం ఇచ్చేది మన పిల్లలకు? ఏమిస్తున్నాం మనం? దయచేసి మార్చుకోవాలి, మనమే మార్చుకోవాలి. ఎవరు వచ్చి మార్చారు? ఎవరు వచ్చి తినిపిస్తే తింటున్నామా నాన్న? ఎవరు వచ్చి నువ్వు సుఖపడమంటే సుఖపడుతున్నామా? ఎవరు వచ్చి కొనిస్తే కొనుక్కుంటున్నామా? ఎవరు వచ్చి చెప్తే ఆస్తులు కొంటున్నామా? ఎవరు వచ్చి చెప్తే డబ్బు సంపాదిస్తున్నామా? మనకు మనమే విధంగా చేసుకునేది. మరి మన ధర్మాన్ని ఎంత కాపాడుకుంటాం? దయచేసి కాపాడుకున్నామా? మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని అంటే ఏముండాలి మరి మన దగ్గర? తేజస్సు ఉండాలి. మన తేజస్సు రావాలంటే ఏం చేయాలి? ఆదివారం మత్తు పదార్థాలు, మాంసాహారాలు విసర్జించితే మనలో తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు వల్ల నికాల్సైన హిందువుగా బతకవచ్చు, బలమైన హిందువుగా ఉండొచ్చు. రామాయణం చదవటానికి అవకాశం ఉంటుంది, భారతం చదవటానికి అవకాశం ఉంటుంది. తేజస్సు లేకపోవడమే. జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాల జోలికి వెళ్ళాం మనం. తేజస్సు లోపిస్తే, తేజస్సు ఉంటే అటువైపు ప్రయాణం చేస్తాం. తేజస్సు లేదు కాబట్టి తినాలి, తాగాలి, సుఖపడాలి అనేదాన్ని తెలియదు. మార్చుకోమని చెప్తుంది కాబట్టి మృదువైన వాక్కు ఉండాలి. ఆ వాక్కు ఉండాలంటే తేజస్సు ఉండాలి. ఆ తేజస్సు నుండే పరమ పవిత్రతను పొందుతాం. సహజంగా హృదయం అంత కాఠిన్యమైపోతే